వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కామెంట్స్. కావలికి ఎయిర్పోర్టు రాబోతుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి నారాయణ మాట్లాడారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకి సుముఖం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గం దామవరంలో ఎయిర్పోర్ట్ అవసరం ఉంది. రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసిల్ కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పటికే జువెలదిన్న హార్బర్ ఉంది. ఎయిర్పోర్టుతో పాటు బిట్రగుంటలో రైల్వే లాజిస్టిక్ హబ్ అవసరం ఉంది. సీఎం చంద్రబాబుకి తెలిపాం. ఆయన కూడా సుముఖం వ్యక్తం చేశారని తెలియజేశారు. ఈ రోజున జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా సమావేశమై జిల్లా అభివృద్ధి పైన వివిధ శాఖల ద్వారా ఈరోజు చర్చించడం జరిగింది. అందులో భాగంగా మొదట కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దామవరం ఎయిర్పోర్ట్ని త్వరగతిన టెండర్లు పిలవాలి, దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేసి తొందరగా టెండర్లు పిలవమని నేను కోరిన మీదట వారు రామ్మోహన్ నాయుడు గారితో ఇక్కడి నుంచి నారాయణ గారు మినిస్టర్ గారు మాట్లాడటం, ఆయన కూడా నెక్స్ట్ వీక్ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కమిటీని పంపించి తొందరగానే ఫీజిబిలిటీ చూసుకొని ముందు టెండర్లకి పిలుస్తానని కూడా వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా కావల్లో బోగోలు మండలంలో ఉన్నటువంటి బోగోలు బిట్టగుంటలో రైల్వేకి సంబంధించినటువంటి 900 ఎకరాల స్థలం నిరుపయోగంగా చాలా సంవత్సరాల నుంచి పడి ఉంది. ఒకప్పుడు లోకో షెడ్డుతో వెలుగొందినటువంటి బిట్టగుంట ఈరోజు చాలా వెనకబడిపోతుంది. దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని నేను కోరిన మీదట దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఈరోజు రామాయపట్నం ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దామవరంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, అదేవిధంగా జువల్దల్లో ఫిషింగ్ హార్బర్ వస్తుంది, రైల్వే స్టేషన్కి దగ్గరలోని నేషనల్ హైవే ఉంది. అన్ని రకాల వనరులు ఉన్నటువంటి బోగోల్లో ఒక లాజిస్టిక్ పార్క్ని అక్కడ ఏర్పాటు చేస్తే షిప్పుల ద్వారా తిరిగినటువంటి కంటైనర్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లో పంపించాల్సినటువంటి ఐటమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకొని ట్రైన్ ద్వారా వెళ్ళటం కానీ, లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళటం కానీ, లేదా షిప్ మార్గం వెళ్ళడానికి ఒక మంచి హబ్గా దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ కలెక్టర్ గారు కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సీఎం గారితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇంకా నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నింటినీ కూడా చర్చించడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.